ఎందుకంటే విద్యా మంత్రిగా పనిచేసినారు, స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసి సమున్నత అభివృద్ధికి పనిచేసినటువంటి మాజీ మంత్రివర్యులు పీఎంరావు గారు, జైన్ గారు, అశోక్ కుమార్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తూ సమాజ సాంఘిక సేవలో ముందున్నటువంటి సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు మిత్రుడు రాజనారాయణ గారు, ఈ కార్యక్రమం చేసినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వపల్లి రాధాకృష్ణ జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. జీవన భద్రత పరంగా కానీ జీవన శైలి విధంగా కానీ చూస్తే ఉపాధ్యాయుడిని చూస్తే ఎప్పుడో కింద ఉపాధ్యాయులు చూసే పరిస్థితి గౌరవాన్ని, ప్రాముఖ్యాన్ని తెలియజేశారనుకనే వారికి ఉన్నటువంటి మేధా సంపదని, ప్రతిభ వాతావరణం అని ఉపాధ్యాయ వృత్తి అన్న విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. ఈరోజు ఎంత పెద్ద శాస్త్రవేత్త అందుకనే మొన్నటి వరకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తా ఉంటారు, వాళ్ళు రాష్ట్రపతి అయినా కానీ బేసికలీ రాష్ట్రపతి అయ్యే పరిస్థితికి వచ్చిన ఆ స్థాయిలో ప్రతిభ అని, ఆ విజ్ఞానం కానీ సంపాదించిందంటే ఒక ఉపాధ్యాయుల ద్వారానో, ఒక అధ్యాపకుల ద్వారానే వారు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. కనుక ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఉండడానికి కారణం మాత్రం ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బోధనలు, ఉపాధ్యాయులు అందించినటువంటి సలహాలు, సూచనలు, విజ్ఞానం వల్లనే వాళ్ళ స్థాయిలో ఉంటారన్న విషయాన్ని గ్రహించి మనం అందరం కూడా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, మర్యాదలు, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు అన్ని పాటిస్తే తప్ప మనం అనుకున్న స్థాయికి, అనుకున్న గోల్ను రీచ్ కాలేమన్న విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులను గౌరవించడమే కాకుండా ఆ స్థాయిలో మనం కూడా నిలబడికను రోల్ మోడల్ కొంతమంది ఉపాధ్యాయులు ప్రతి జీవితాన్ని నాకు ఒక జీవితం నేను ఒక విద్యార్థి దశ నుంచి ఇంత ఆయనకు వచ్చానంటే నాకు 2-3 టీచర్లు రోల్ మోడల్గా ఉంటారు. వారిలా ఉండాలి, లేదా వారు చెప్పినందుకే, వారు చెప్పిన మాటలు విన్నందుకే ఈరోజు విద్యలో కానీ నా వ్యవహారంలో కానీ ఈ క్రమశిక్షణ ఇటువంటి అలవాట్లు వచ్చినా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఆ రకంగా మనం కూడా ఈరోజు విద్యార్థులు కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఆ స్థాయికి వచ్చి మీరు ఎవరైతే రోల్ మోడల్ అనుకుంటున్నారో మీరు కూడా కొంతమందికి రోల్ మోడల్గా అయ్యే విధంగా, మీరు కూడా కొంతమంది జ్ఞానాన్ని అందించే విధంగా ముందుకు పోవాలని, రాధాకృష్ణ గారి జీవితం అందరికీ ఆదర్శం కావాలని, మనకు కళ్ళకు ముందు కనిపించే ప్రతి ఉపాధ్యాయులు కూడా గురువుగా, దైవంగా భావించి వారు ఇచ్చినటువంటి అన్ని సలహాలు, సూచనలు అందించి సమాజంలో ఒక మంచి వ్యవస్థను రూపొందించి ఆ సమాజ వ్యవస్థనే ఈరోజు భారతదేశానికి ఉపయోగపడుతున్న యావత్ ప్రపంచంలో భారతదేశం ముందుండాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ రకమైన స్థాయిలో ఉపాధ్యాయ వృత్తిని గౌరవించి, ఉపాధ్యాయుల సూచనలు గౌరవించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తే సెలవు తీసుకుంటామా.